ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎర్నింగ్ లూట్స్ ఛానల్. ఈరోజు చెప్కో అప్లికేషన్లో ప్రతి ఒక్కరు 200 రూపీస్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఎవరు మిస్ అవ్వద్దు, వీడియో ఎండ్ వరకు చూడండి. ఎలా ఎర్న్ చేయాలో చెప్తాను. అలాగే ఇప్పటివరకు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి చూడండి. ఇక లూట్స్ ఆఫర్స్ లింక్స్ డీల్స్ ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి వీడియో సంబంధించిన ఒక పేమెంట్ వచ్చినా రిసీవ్ అవ్వనా మీకు దాని గురించి ఏమైనా అప్డేట్ వచ్చినా సో మీకు టెలిగ్రామ్లో వెంటనే అప్డేట్ ఇస్తా. ఇంకోటి ఏంటంటే మీకు దీంట్లో మీకు ప్రతిదీ చిన్న చిన్న లూట్స్ ఎక్స్పైర్ అయిపోతాయి కదా, లూట్స్ కానీ వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ వచ్చి వెంటనే ఎక్స్పైర్ అయిపోతుంది కదా. సో ప్రతిదీ వీడియో చేయలేం కాబట్టి మీకు టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను డైలీ. సో మీరు జాయిన్ అవుతే మీరు మంత్లీ శాలరీ కింద కొంత అమౌంట్ పాకెట్ మనీ కింద ఎర్న్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడే టెలిగ్రామ్ ఛానల్లో వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్లో. యాప్ నేమ్ వచ్చేసరికి కాండీసీఎక్స్, ఇది మీకు ప్రీవియస్లో ఉంటుంది, కాకపోతే ఇప్పుడు కొత్తగా అన్నీ మారిపోయినాయి, చేంజ్ అయినాయి. సో ప్రతి ఒక్కరు 200 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇప్పుడు మీకు వీడియో యాప్ లింక్ వచ్చేసరికి వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ క్లిక్ చేసినట్టు మీకు ప్లేస్టోర్ తీసుకెళ్తే ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక నెక్స్ట్ ఇలా వస్తుంది మీకు. తర్వాత క్రియేట్ అకౌంట్ ఫర్ ఫ్రీ ఉంది కదా, దాని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు నేమ్ ఎంటర్ చేయాలి. ఏ నేమ్ అంటే పాన్ కార్డులో ఎలా ఉందో సేమ్ అదే ఎంటర్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, పాన్ కార్డులో ఎలా ఉందో అలాగే నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఏదైతే నేమ్ ఇస్తారో మొత్తం డీటెయిల్స్ అన్ని వాళ్ళే ఉండాలి. మళ్ళీ సో అది పాన్ కార్డులో మీ నేమ్ ఎలా ఉందో అలాగే నేమ్ ఇచ్చేసి ఇక్కడ మెయిల్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ సెట్ చేసుకోండి. తర్వాత కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేశాక నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతారు. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. తర్వాత ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అడుగుతారు. సో దీంట్లో ఆధార్ కార్డ్ ఫోటో, పాన్ కార్డ్ ఫోటోలో ఏం అసలు జస్ట్ నెంబర్లో ఉంటే సరిపోద్ది. సో అది పాన్ కార్డ్ నెంబర్ అడుగుతారు, ఇవ్వండి. తర్వాత మీకు పాన్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో అక్కడ అలాగే ఇవ్వండి, ఇచ్చి కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసాక నెక్స్ట్ ఇక్కడ ఎలా వస్తుంది, వెరిఫై ఆధార్ నెంబర్ మీద క్లిక్ చేయండి. తర్వాత క్లిక్ చేసాక ఇక్కడ మా ఆధార్ నెంబర్ అడుగుతుంది, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ కంప్లీట్ చేయండి. ఇది ఉంది కదా, ఇది బాక్స్లో VVY4 అని సంథింగ్ ఇక్కడ ఇస్తాను మీకు, ఇది ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ రాంగ్ అందనుకోండి, ఇది ఇక్కడ ట్రై అనదర్ మీద క్లిక్ చేస్తే కొత్తది వస్తుంది, అది ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేశాక నెక్స్ట్ ఇక్కడ మీకు డిజిలాకర్ పిన్ అడుగుతుంది, పిన్ అనేది ఎంటర్ చేసుకోండి. ఒకవేళ పిన్ తెలియకపోతే ఫర్గాట్ సెక్యూరిటీ పిన్ మీద క్లిక్ చేసి ఎంటర్ చేసి కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేశాక నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ సెల్ఫీ అడుగుతుంది, ఇది కొద్దిగా మీరు సెల్ఫీ ఇచ్చేటప్పుడు క్రాస్గా చూపిస్తుంది, సో చూసి ఇవ్వండి. సో అదే చెప్తున్నాను, దగ్గరికి పెట్టుకుని అది క్రాస్గా ఉండదు, మీరు ఎంత ఫోన్ కరెక్ట్గా పెట్టినా క్రాస్గా చూపిస్తుంది. సో ఇది సర్కిల్ ప్రాబ్లం. సో అది కరెక్ట్గా ఇవ్వండి. ఇచ్చేసాక మీకు సెల్ఫీ కరెక్ట్గా వచ్చి దీని వైట్ మీద క్లిక్ చేస్తే కరెక్ట్గా సెల్ఫీ క్యాప్చర్ తీసుకుంటుంది. సో నెక్స్ట్ కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ అడుగుతుంది. నేనైతే స్టూడెంట్ పెట్టుకున్నాను, మీరు స్టూడెంట్ పెట్టుకోండి. స్టూడెంట్ కానీ సెల్ ఫోన్ వీడియో ఏదో పెట్టుకోండి. నేనైతే స్టూడెంట్ పెట్టాను. తర్వాత సబ్మిట్ క్లిక్ చేశాను. క్లిక్ చేశాక నెక్స్ట్ ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ నేమ్ ఇక్కడ చూపిస్తుంది. మీకు ఆధార్కి మీరు అందుకు చెప్పాను, పాన్ నెంబర్లో ఎలా ఉందో అదే నేమ్ ఇవ్వండి అని. సో అది ఇక్కడ వస్తుంది మీకు. తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతుంది, ఇవ్వండి. మళ్ళీ అదే అకౌంట్ నెంబర్ ఇవ్వండి. IFSC కోడ్ ఇవ్వండి. సో ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సో మళ్ళీ ముందే చెప్తున్నాను, దీంట్లో ఎలాంటి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం వల్ల ఎలాంటి రిస్క్ లేదు. ఇది ఒక క్రిప్టో కరెన్సీ యాప్. సో మీకు బ్యాంక్లో అమౌంట్ ఛార్జెస్ కట్ అవ్వడం, సో మీకు అలాంటిది స్పామ్ కాల్స్ రావడం ఎలాంటిదే ఉండదు. ఇది ఒక క్రిప్టో కరెన్సీ యాప్, అది కూడా మన ఇండియా యాప్. ఇది ఎవరైనా కనుక్కోండి కాలితే. సో ఇది యాప్ వచ్చేసరికి మన ఇండియాదే, బయటదేం కాదు. సేఫ్ అండ్ సెక్యూర్, ప్రాబ్లం లేదు. నాకు ఇది మా ఫ్రెండ్ అకౌంట్స్తో క్రియేట్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు 2 years బ్యాక్ నుంచి అకౌంట్ ఉంది నాకు. సో అది తర్వాత మీకు డీటెయిల్స్ ఇచ్చి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ క్లిక్ చేయండి. తర్వాత అయిపోతుంది బ్యాంక్ అకౌంట్ కూడా. సో ఇక్కడ మీకు ఏంటంటే తర్వాత అకౌంట్ క్రియేట్ అయిపోయాక మీకు ఇక్కడ యాడ్ ఫండ్స్ అని వచ్చి తర్వాత ఇక్కడ మీకు రిఫరెండ్ అని సంథింగ్ 100, 250, అప్ టు 1 lakh అనేది ఇక్కడ వస్తుంది మీకు. ఇది రాకుండా వేరేది వచ్చింది అనుకోండి, ఒక 5 minutes తర్వాత, హాఫ్ అన్ అవర్ తర్వాత చెక్ చేయండి, ఇది రావాలి మీకు. ఇక్కడ ట్రేడ్ అండ్ డిపాజిట్ ఇక్కడ మీకు 100, 250 ఇలా వస్తుంది. ఇలా వచ్చిందంటే ప్రాసెస్ చేయండి ముందుకి, రాకపోతే వెయిట్ చేయండి, వచ్చే వరకు టైం పడుతుంది. నాకైతే 10 minutes అలా పట్టింది. సో రాకపోతే వెయిట్ చేయండి. ఓల్డ్ అకౌంట్స్ అయితే వర్క్ అవ్వదు. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ క్రియేట్ చేస్తే ఇది వస్తుంది. ఓల్డ్ అకౌంట్స్ అయితే ఓల్డ్ రెఫర్ లింక్స్ నుంచి యూస్ చేస్తే రాదు. సో నేను అలా చేశాను, అవ్వలేదు. సో ఇది మీకు డిస్క్రిప్షన్లో లింక్ మీద క్లిక్ చేస్తే అక్కడి నుంచి ప్రాసెస్ చేస్తేనే ఇది మీకు ఇది వస్తుంది. ఇది వస్తేనే మీకు అమౌంట్ అనేది వస్తుంది, బోనస్. ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ ఫండ్స్ ఉంది కదా, ఇది వచ్చేస్తే అప్పుడు రిమైనింగ్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ యాడ్ ఫండ్స్ ఉంది కదా, యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేయండి. యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ అమౌంట్ వచ్చేసరికి డిపాజిట్ చేయాలి. మీరు డిపాజిట్ చేసిన వెంటనే ఇన్స్టెంట్గా విత్డ్రా చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు మీకు. ఇక్కడ అమౌంట్ 110 రూపీస్ ఎంటర్ చేయండి. 100, 1000 కట్ట ఏం అవసరం లేదు, జస్ట్ 110 రూపీస్. 110 రూపీస్ ఎంటర్ చేయండి, 100 కాదు, మళ్ళీ చెప్తున్నా. 110 ఎంటర్ చేసి సెలెక్ట్ పేమెంట్ మెథడ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇలా వస్తుంది మీకు. సెలెక్ట్ పేమెంట్ మెథడ్ మీద క్లిక్ చేశాక నెక్స్ట్ ఇక్కడ మీకు ఫోన్ కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేశాక నెక్స్ట్ మీకు ఇక్కడ గూగుల్ పే లేదా ఫోన్పే నుంచి పే చేయొచ్చు. పే వియా ఫోన్పే నుంచి పే చేసేయండి. పే చేశాక ప్రొసీడ్ మీద క్లిక్ చేసేయండి. మీరు ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ ఇందాక యాడ్ చేసిన బ్యాంక్ అకౌంట్ నుంచే మీరు అమౌంట్ అనేది పే చేయాలి. మీరు వేరే అకౌంట్ నుంచి పే చేస్తే మీకు అమౌంట్ అనేది యాడ్ అవ్వదు, మీరు క్యాన్సిల్ రీఫండ్ కూడా రాదు. మళ్ళీ చెప్తున్నా,
మీరు అదే చెప్తున్నాను, మీరు ఒకవేళ ఫోన్పేకి మీరు ఇందాక యాడ్ చేసిన బ్యాంక్ అకౌంట్ ఫోన్పే లింకే ఉంటుంది కాబట్టి ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి ఇప్పుడు 110 రూపీస్ అనేది పే చేయండి. పే చేశాక నెక్స్ట్ ఇక్కడ మీరు ఇలా వస్తుంది, కంప్లీట్ అయిపోద్ది ఇన్స్టెంట్గా, మీకు జస్ట్ 5 సెకండ్స్ తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చేసాక నెక్స్ట్ ఇది ఇక్కడ ఆప్షన్ ఎలా ఉంటుంది, ఇందాక యాడ్ ఫండ్స్ ఉంటుంది అది ఉండదు. ఇప్పుడు బై బిట్ కాయిన్ ఉంటుంది, బై బిట్ కాయిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక తర్వాత మీరు బై మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ ఇక్కడ 198 రూపీస్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు బ్యాలెన్స్ చూసారా, ఇందాక 110 రూపీస్ యాడ్ చేసారా, ఆ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఇక్కడ 110 ఎంటర్ చేయకండి, 108 రూపీస్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి అలా స్వైప్ టు బై మీద క్లిక్ చేయండి. స్వైప్ టు బైకి అలా రైట్కి స్వైప్ టు బై మీద క్లిక్ చేసి బై చేస్తే బై అయిపోతే డన్ మీద క్లిక్ చేయండి. తర్వాత సెల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సెల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ 104 ఎంటర్ చేయండి. 105 ఎంటర్ చేస్తే మీకు 104.92 పైసా చూపిస్తుంది. ఇక్కడ 105 ఎంటర్ చేస్తే మీకు టిక్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ స్వైప్ టు సెల్ మీద క్లిక్ చేయండి. స్వైప్ టు సెల్ మీద క్లిక్ చేస్తే ఇది సెల్ అయిపోతే డన్ మీద క్లిక్ చేయండి. డన్ అయిపోయాక మీకు ఏం చేస్తారంటే ఇప్పుడు 100 రూపీస్ అనేది వస్తుంది ఇన్స్టెంట్గా. సో ఎక్కడంటే మీకు పైన ఇక్కడ గ్రీన్ కలర్లో బాక్స్ సింబల్ అని చూసారా, గిఫ్ట్ సింబల్ గ్రీన్ కలర్లో, ఇది దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక చూపిస్తుంది, ఒకటి స్క్రాచ్ కార్డ్ ఒకటి వస్తుంది. క్లెయిమ్ నో మీద క్లిక్ చేయండి. క్లెయిమ్ నో క్లిక్ చేస్తే ఇన్స్టెంట్గా 100 రూపీస్ అనేది వచ్చేస్తుంది. బూమ్గా చూసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బిట్ కాయిన్ రూపంలో వస్తుంది. ఆ బిట్ కాయిన్ సెల్ చేసి విత్డ్రా చేసుకోవచ్చు. సో అలా చెప్తాను. బిట్ కాయిన్ వచ్చింది కదా, డాజ్ కాయిన్ వచ్చింది కదా. డాజ్ కాయిన్ మీకు ఇక్కడ ఎక్కడ చూపిస్తుంది అంటే ఇక్కడ మీకు కింద 5 ఆప్షన్స్ ఉంటుంది. కింద 5 ఆప్షన్స్ పోర్ట్ఫోలియో ఉందిగా, పోర్ట్ఫోలియో మీద క్లిక్ చేయండి. తర్వాత కాయిన్స్లో ఒక ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కాయిన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డాజ్ కాయిన్ చూపిస్తుంది. మీది డాజ్ కాయిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎలా క్లిక్ దీని మీద క్లిక్ చేస్తే అలా వస్తుంది మీకు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బై చేయాలి. ఫస్ట్ మీరు వచ్చిన ఇక్కడ మీరు డాజ్ కాయిన్ సెల్ చేయాలంటే 100 రూపీస్ ఉండాలి. మన కాకపోతే 99 రూపీస్ ఉన్నాయి. సో మన దగ్గర వ్యాలెట్లో ఇందాక అమౌంట్ ఉంది కదా, బిట్ కాయిన్ బై చేసి సెల్ చేసింది అమౌంట్తో మనం బై చేయాలి. బై మీద క్లిక్ చేయండి. బై మీద క్లిక్ చేసాక నెక్స్ట్ ఇక్కడ ఎంత ఎంటర్ చేస్తారంటే 102 రూపీస్ ఎంటర్ చేయండి. ఇందాక 104 వస్తుంది కదా, 102 ఎంటర్ చేసి స్వైప్ టు బై స్వైప్ టు బై మీద క్లిక్ చేయండి. సెల్ బై అయిపోతే డన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ సేమ్ సెల్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు డాజ్ కాయిన్ సెల్ చేసినప్పుడు ఏం చేస్తారంటే బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇక్కడ 13.3 ఉందా, 13.3 డాజ్ కాయిన్, అది 13.3 అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. మీకు 13.2 వస్తుంది. ఎంటర్ చేసి స్వైప్ టు సెల్ మీద క్లిక్ చేయండి. ఇదివరకు ఇందాకైతే మనం రూపీస్లో ఎంటర్ చేసాం. ఇప్పుడు డాజ్ కాయిన్ ఇక్కడ మీకు బ్యాలెన్స్ చూపిస్తుంది. ఈ బ్యాలెన్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి, సరిపోద్ది. ఇక్కడ స్వైప్ టు సెల్ మీద క్లిక్ చేయండి. ఇలా పక్క స్వైప్ చేసి సెల్ అయిపోద్ది, చూసుకోవచ్చు. సెల్ అయిపోయింది. డన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మన అమౌంట్ అనేది 197 రూపీస్ యాడ్ అయింది. ఇప్పుడు డైరెక్ట్ మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు 100 వచ్చింది కదా, ఇంకోటి 100 అలా చెప్తాను చూడండి. ఇప్పుడు ఐఎన్ఆర్ విత్డ్రా ఉంది కదా, ఐఎన్ఆర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి అమౌంట్ 197 మీద క్లిక్ చేసేయండి. కన్ఫర్మ్ టు విత్డ్రా మీద క్లిక్ చేయండి. సో విత్డ్రా మీకు ఇన్స్టెంట్ లేదంటే 1 అవర్లో వచ్చేస్తుంది పేమెంట్. ఇంకా బాగా లేట్ అయితే మీకు 72 అవర్స్ అంత లేట్ అవ్వదు, ఇన్స్టెంట్గా అయితే వచ్చేస్తుంది పేమెంట్. సో చూసుకోవచ్చు. ఓకే మీకు క్లిక్ చేస్తున్నాను, నాకైతే వితిన్ మినిట్స్లో వచ్చేసింది నాకు కన్ఫర్మ్. సో కంప్లీట్ అయిపోయింది విత్డ్రా రికార్డ్ కూడా. సో పేమెంట్ వస్తుంది. ఇక్కడ మనకి 100 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది అప్రాక్సిమేట్గా. సో ఇంకో 100 ఎలా అంటే ఇక్కడ పైన ప్రొఫైల్ సింబల్ ఉందా, ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు కూపన్ కోడ్ ఉంది కదా, కూపన్ కోడ్ మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూసారా, కూపన్ కోడ్ అనేది అక్కడ ఎంటర్ చేయండి. అక్కడ ఎంటర్ చేసిన వెంటనే మీకు అక్కడ కూపన్ కోడ్ మీ ఇక్కడ ఇచ్చిన కోడ్ అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన మీకు ఇన్స్టెంట్గా ఇక్కడ 100 రూపీస్ వచ్చినట్టు మీకు అలా వస్తుంది. ఇలా వచ్చిందంటే మీకు 100 రూపీస్ అనేది ఇది ఎప్పుడు యాడ్ అవుద్ది అంటే బిట్ కాయిన్ రూపంలో మీకు వితిన్ 1 మంత్లో యాడ్ అవుద్ది. వితిన్ 1 వీక్ నుంచి 1 మంత్లో ఎప్పుడైనా యాడ్ అవ్వచ్చు. సో 100% వస్తుంది. ఎవరు మీకు డౌట్ లేదు, పక్కా వస్తుంది. కాబట్టి టైం పడుద్ది. 1 వీక్ నుంచి 1 మంత్లో మీకు ఇక్కడ బిట్ కాయిన్ రూపంలో వచ్చేస్తుంది. సో అది కూడా సేమ్ విత్డ్రా చేసుకోండి. మేము ఎలా చెప్పాను బిట్ కాయిన్లో ఎలా విత్డ్రా చేయాలో. సో ఇంత ప్రాసెస్లో ఎలా విత్డ్రా చేసానో ఇంకో 100 డిపాజిట్ చేయడం, టోటల్ అమౌంట్ విత్డ్రా పెట్టుకోవడం. సో అది సో మీకు ఎక్కడ ఒక 10 రూపీస్ ఛార్జెస్ ఉంటాయి అంతే. సో ఎలాంటి ప్రాబ్లం లేదు. 200 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది. సో ట్రై చేయండి. థ్యాంక్ యూ.